వివాహ సంస్కారం సిరీస్ ఎపిసోడ్ 7కి స్వాగతం. గత ఎపిసోడ్లో తలంబ్రాల ఆట గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఆ వీడియో మీరు చూడకపోతే మన ఛానల్లో ఉంది. ఈ వీడియో కింద కూడా లింక్ పెట్టని చూడండి ఒకసారి. ఇక ఈ రోజు ఎపిసోడ్లో పాల బిందెలో ఉంగరాలు తీయడం గురించి తెలుసుకుందాం. ఈ ఆటలో ఎవరు ఉంగరం ముందు తీస్తే జీవితాంతం వాళ్ళదే పై చేయని నేటి యువతి యువకులు నమ్మకం. కానీ అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది? బిందెలో ఉంగరాలు ఎందుకు వేయాలి? భార్యాభర్తలతో పాటు పెళ్లి కొడుకు వాళ్ళ అక్క చెల్లెలు ఎందుకు ఈ ఆటలో పాలు పంచుకుంటారు? దీని వెనుక ఉన్న అసలైన అద్భుతమైన సైకాలజీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చిందంటే పాత రోజుల్లో పెళ్లికి ముందు వధూవరులు ఒకరినొకరు చూసుకునేవారు కాదు, మాట్లాడుకునేవారు కూడా కాదట. ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య ఉన్న సిగ్గు భయం పోగొట్టి ఒకరి చేతిని మరొకరు తాకడానికి పెద్దలు పెట్టిన గొప్ప ఆటే ఈ పాల బిందెలో ఉంగరాలు తీసే ఆట. ముందుగా బిందె గురించి మాట్లాడుకుందాం. పాలు నీళ్లు కలిపిన ఆ బిందెను ఒక సంసార సాగరంలా భావిస్తారు. ఆ బిందెలో వేసే ఉంగరం బంగారం మరియు వెండి ఉంగరాలు. బంగారం వెండి సుఖ సంతోషాలకు సిరి సంపదలకు ప్రతీక. ఆ నీళ్లలో ఉంగరం స్పష్టంగా కనిపించదు, వెతికి పట్టుకోవాలి. అంటే రేపు మీ జీవితాల్లో కూడా కష్టాలు అపార్థాలు అనేవి వచ్చినా జీవితంలో ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో నేర్పే అద్భుతమైన పాఠం ఈ ఆట. ఇది ఒకరిపై ఒకరు గెలవడానికి ఆడే ఆట కాదు. ఇద్దరు చేతులు తగిలినప్పుడు ఆ స్పర్శ ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యతను పెంచుకోవడానికి మన పెద్దలు కనిపెట్టిన ఒక అద్భుతమైన సైకాలజీ ట్రిక్ ఇది. భార్యాభర్తలు ఆడిన తర్వాత అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఆ ఆటలోకి పెళ్లి కొడుకు అక్క చెల్లెలు అంటే వదిన మరదలు వస్తారు. వచ్చి ఉంగరాలు తీయడానికి పోటీ పడతారు. ఎందుకో తెలుసా? పెళ్లి కూతురు ఆ ఇంటికి పూర్తిగా కొత్త, ఆమెకు ఎవరు తెలియదు. మామలు ఆడపడుచులంటే ఆ ఆడపిల్లకు లోపల ఒక తెలియని భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి పెళ్లికొడుకు అక్క చెల్లెలు ఈ ఆట ఆడతారు. కొత్తగా వచ్చిన ఆ అమ్మాయితో సరదాగా గొడవ పడుతూ ఆట పట్టిస్తూ ఉంటే ఆ పెళ్లి కూతురికి ఉన్న భయం గాలికి ఎగిరిపోయి మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ వీళ్ళు నాకు తోడుగా ఉండే ఆడపడుచులు, కఠినంగా ఉండే ఆడపడుచులు కాదు, నా సొంత అక్క చెల్లెలు లాంటి వాళ్ళు అని ఆమెకు ఒక గొప్ప భరోసా కలుగుతుంది. ఒక కొత్త అమ్మాయిని తమ ఇంటి సభ్యురాలిగా మనసారా ఆహ్వానించే గొప్ప ట్రిక్ ఇది. చూసరిగా ఇది ఒకరిపై ఒకరు గెలవడానికి ఆడే ఆట కాదు, ఇంట్లో అడుగు పెట్టే కొత్త కోడలికి ఆడపడుచులు ఇచ్చే అద్భుతమైన ఆహ్వానం. ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఉంగరాల ఆటను ఒకే బిందెలో ఆడొచ్చు కదా, రెండు బిందెల్లో పెట్టి ఎందుకు ఆడతారు? అసలు బిందెలకు పసుపు దారం ఎందుకు కడతారు అని మీ అందరికి డౌట్ రావచ్చు. ఎందుకంటే ఆ రెండు బిందెలు కేవలం పాత్రలు కావు, 25 ఏళ్ళు వేరువేరుగా పెరిగిన అబ్బాయి అమ్మాయిల కుటుంబాలకు వాళ్ళ మనసులకు గుర్తు. వేరుగా ఉన్న ఆ రెండు కుటుంబాలను ఒకటి చేస్తూ కట్టే పవిత్రమైన బంధమే ఆ పసుపు దారం. ఆ దారం తెగకుండా చాలా జాగ్రత్తగా అందులోంచి ఉంగరాలు తీయాలి. అంటే దీని అర్థం ఏమిటంటే రేపు మీ సంసార జీవితంలో కష్టాలు రావచ్చు, ఉంగరాల కోసం పోటీ పడినట్టు గొడవలు పడవచ్చు. కానీ ఎన్ని గొడవలు వచ్చినా మీ రెండు మనసులను కలిపి ఉంచిన ఆ వివాహ బంధం మాత్రం ఎప్పటికీ తెగిపోకూడదు అని చెప్పే అద్భుతమైన జీవిత సత్యం ఇది. మన పెద్దలు పెట్టిన గొప్ప ఆచారం మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న పెద్దలందరూ నేటి యువతి యువకులు తప్పకుండా షేర్ చేయండి.